నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం నుండి అంబేద్కర్ కూడలి వరకు ప్రపంచ ఒలింపిక్స్ డే సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ విద్యార్థుల ర్యాలీ. ఈ సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటపాటలు కూడా మానసిక ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ రోజున భారతదేశ క్రీడాకారులు ప్రఖ్యాతి చెందినటువంటి ఒలింపిక్స్ క్రీడలలో ఎంతో గొప్పగా రాణిస్తున్నారని, అదేవిధంగా విద్యార్థులు చిన్ననాటి నుండే క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను ప్రపంచానికి చాటే విధంగా ఎదగాలని అన్నారు. విద్యార్థులు తమ పాఠశాల స్థాయి నుంచి విద్యతో సమానంగా క్రీడలలో కూడా తమ ప్రతిభను చూపించాలని, అందుకోసం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడలలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రవీణ్, ఉపాధ్యాయులు ఇంద్రసేనారెడ్డి, పీఈటీలు అజయ్ తదితరులు పాల్గొన్నారు. మేడం అందరికీ నమస్కారం. ఈరోజు గీతాంజలి డీజీ స్కూల్ ఒలింపిక్ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. ఈరోజు ఒలింపిక్ ఫౌండేషన్ డేగా మనం జరుపుకుంటాం. 1894లో 23rd జూన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మోడర్న్ ఒలింపిక్ డేగా ఈ 23rd జూన్ని ప్రపంచమంతా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఫిట్నెస్ ప్రమోట్ చేసే కారణంగా మనం మన పిల్లలని ఇలా 3 km ఈరోజు ఒలింపిక్ రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనందరం ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలని అండ్ ఇన్ అవర్ స్కూల్ ఎవ్రీడే పిల్లల్ని మినిమం 2 km రన్నింగ్ చేయించడం జరుగుతుంది.
to stay fit, to stay active, because a healthy body results in a healthy mind. We want all our students to stay fit, and in the same way we want all the society to stay fit as well, to stay healthy and to live long and live happy. So sports ఒక ఆటలుగానే కాకుండా ఒక హెల్దీ కాంపిటీషన్ని, పిల్లల్లో దృఢత్వాన్ని, మానసిక ధైర్యాన్ని అండ్ కాంపిటేటివ్ లెవెల్స్ని డెవలప్ చేసేదానికి స్పోర్ట్స్ చాలా దోహదపడతాయని ఈరోజు మా పిల్లలందరినీ స్టాఫ్తో పాటు అందరం ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వరల్డ్ ఒలింపిక్ డే సందర్భంగా గీతాంజలి డీజీ స్కూల్ విద్యార్థుల చేత ఒలింపిక్ రన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒలింపిక్ రన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అన్ని విషయాలను మనం ఇక్కడ పరిగణ తీసుకొని అందరూ కూడా మరి గేమ్స్ అనేటువంటి నిర్వహించినట్లయితే ఒక ప్రపంచ శాంతికి దోహదపడతాయనే ఉద్దేశంతో ఈ ఒలింపిక్ రన్ అనేటువంటి చేయడం జరిగింది. ముఖ్యంగా మన దేశం లోపల ఒలింపిక్స్కి ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జపాన్ లాంటి రష్యా లాంటి దేశాలు ఎక్కువ ఒలింపిక్స్ లోపల పార్టిసిపేట్ అవుతూ ఎక్కువ మెడల్స్ కూడా సాయం జరుగుతుంది. మరి దాదాపు 140 కోట్లు ఉన్నటువంటి మన జనాభా ఇంకా స్పోర్ట్స్కి పూర్తి స్థాయి లోపల మరి ప్రాముఖ్యత ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం ఉండాలి అంటే తప్పకుండా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే మరి మనం చిన్నప్పటి నుండే పిల్లల లోపల ఒక స్పోర్టివ్నెస్ అనేటువంటిది మనకు కలిగించే అవసరం ఉంది. కేవలము ఒక విద్యకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వకుండా పేరెంట్స్ కూడా తప్పనిసరిగా విద్యార్థులను ఆటపాటల లోపల కూడా పార్టిసిపేట్ అయ్యేట్టుగా వాళ్ళకు ప్రోత్సహించాలి. కేవలం మార్కులే ప్రాతిపదిక కాకుండా మార్కులు మాత్రం చూసుకోకుండా మనం ఆ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలా లేదా అనేటువంటి విషయాలను పట్టించుకొని సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ కాబట్టి విద్యార్థులతోటి ముఖ్యంగా ప్రోత్సహించే విధంగా మేము కూడా